రామాయణంలో కిష్కింధాకాండలో 8th సర్గ. ఇక్కడ సుగ్రీవుడు తనకున్న క్లిష్ట పరిస్థితుల గురించి రాముడికి వివరించి చెప్తాడు. రాముడు సుగ్రీవుణ్ణి ఊరటిస్తాడు. వాలితో నీకు ఏర్పడిన ఈ వైఖరి కారణాలేంటో నాకు చెప్పు అని మళ్ళీ సుగ్రీవుని అడుగుతాడు శ్రీరాముడు. అవన్నీ ఇక్కడ చెప్పబడి ఉన్నాయి. పరితుష్టస్తు సుగ్రీవః తేన వాక్యేన వానరః లక్ష్మణస్యాగ్రతో రామం ఇదం వచనమబ్రవీత్. వానర్రాజైన సుగ్రీవుడు శ్రీరాముడికి అభయవచనాలకి పొంగిపోయిన వాడే లక్ష్మణుడు సమక్షంలో ఆ మహాత్ముడితో మళ్ళీ ఇట్లా మాట్లాడుతున్నాడు. అంటే ఏదైతే రాముడు కాస్త బాధకి లోబడి ఉన్నప్పుడు ఆ పరిస్థితుల్లో అలా ఉండకూడదని చెప్పి ధైర్యంగా ఉంటేనే మనం ఏదన్నా చెయ్యొచ్చు అని చెప్పి, పైగా నీకు చెప్పేంత అర్హత కానీ ఏదీ నాకు లేదు అని చెప్పాడప్పుడు మళ్ళీ. అంటే నిజంగా కష్టం రావటం అన్నది పెద్ద విశేషం కాదు, కానీ కష్ట సమయంలో మనకి ఎవరైతే పక్కనే ఉండి ఇలా మనల్ని ఊరట కలిగేలాగా మాట్లాడగలిగే వాళ్ళు దొరకటం అన్నది చాలా దుర్లభం అని చెప్పాడు. అందుకే ఆ రాముడు చెప్పిన మాట, పైగా నీకు ఏం కష్టం వచ్చిందో చెప్పు, అది నేను తొలగిచ్చేస్తాను అని అడిగాడు. అందుకుని ఎంతో పొంగిపోయాడు సుగ్రీవుడు. అందుకుని అక్కడ మళ్ళీ వివరిస్తున్నాడు. సర్వదాహం అనుగ్రాహ్యో దేవతానాం అసంశయః ఉపపన్న గుణోపేతః సఖాయస్య భవాన్ మమ. ఓ ప్రభు, రాజోచితములైన శౌర్య వీర్య పరాక్రమాది గుణములకి నిధి అయిన వాడివి నువ్వు. అటువంటి మహాత్ముడు మిత్రుడిగా లభించడం అంటే ఇక్కడ మనం నిజంగా ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఎటువంటివి వికారాలు లేకుండా వాళ్ళు నిజంగా మనస్ఫూర్తిగా అంగీకరించినప్పుడు ఎలా ఉంటుంది అంటే, వాళ్ళ గుణగణాలని మనము పైగా మనం వాళ్ళకి దొరకటం అంటే నువ్వు దొరకటమే నీకు అదృష్టం, నీకు అర్థం కావట్లేదు, నేను గొప్ప అన్నట్టుగానే మాట్లాడుకుంటాం. కానీ అవతల వాళ్ళలో ఉన్న ఔన్నత్యాన్ని గుర్తించి, పైగా నువ్వు నాకు దొరకటం కదా నాకు అదృష్టము అని మాట్లాడగలగటం చాలా కొంతమందే చెయ్యగలరు. అందుకే ఇటువంటి మహాత్ముడు నాకు స్నేహితుడుగా లభించటం నా అదృష్టము. నిజంగా నేను అన్ని విధాలుగా దేవతల యొక్క అనుగ్రహానికి పాత్రునయ్యాను కాబట్టి ఇలా నాకు నువ్వు దొరికావు అన్న భావంలో చెప్పాడు. శక్యం ఖలు భవిద్రామ సహాయేన త్వయా నఘ సురరాజ్యమపి ప్రాప్తుం స్వరాజ్యం కిం పునః ప్రభో. ఓ స్వామి, నీ అండదండలుంటే ఆ సురాది అంటే దేవతలొక్క రాజ్యాధిపత్యాన్ని కూడా నాకు లభిష్టం, అది సంభవము, సాధ్యమైపోతుంది. ఇంకా ఈ కిష్కింద రాజ్యం వేరుగా చెప్పాలా అంటే అంతది పొందే అంత ఉన్నప్పుడు ఇది దొరకదా, ఇది ఇంకా చాలా తేలిగ్గా దొరికేస్తుంది అని. సోహం సభాజ్యో బంధూనాం సుహృదాం చైవ రాఘవ యస్యాగ్ని సాక్షికం మిత్రం లబ్ధం రాఘవ వంశజం. ఓ రామ, సుప్రసిద్ధమైన రఘువంశానికి చెందిన నీ వంటి మహాపురుషుణ్ణి అగ్ని సాక్షిగా నాకు మిత్రుడిగా లభించటం అన్నది నాకే కాదు, నా బంధుమిత్రులందరిలో కూడా నేను చాలా పూజ్యుణ్ణి ఈ యొక్క కారణం చేత. ఒకే ఇంట్లో పుట్టినా సరే, ఒకే తల్లిదండ్రులకి పుట్టినా సరే, నలుగురు ఐదుగురు సంతతి ఉంటే అందులో కొంతమందికి కొన్ని బాగుంటాయి. అందరూ కలిసి ఒకే ప్రదేశానికి వెళ్ళినా సరే, ఒకళ్ళకి అతిథి మర్యాదల్లో అంతే ముగ్గురికి సమానంగా జరిగినా సరే మనం సాధారణంగా చూస్తూ ఉంటాం. ఒకళ్ళకి అన్నీ చాలా ఎక్కువగా లభిస్తూ ఉంటాయి. ఒకేసారి వెళ్ళారు, ఒకే సమయానికి వెళ్ళారు, అయినప్పటికి కూడా చివరికి వచ్చేసరికో లేదా ముందు వెనక అయ్యేటప్పటికి వెనక వచ్చిన వాళ్ళకి కొంచెం తగ్గటమో, లేదా ముందు వచ్చిన వాడికి కొంచెం తగ్గి వెనకొచ్చిన వాడికి కొంచెం ఎక్కువ రావటమో ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అందుకే ఇక్కడ నీ వంటి వాడితో స్నేహం అన్నది నాకు లభించిన కారణంగా నా బంధువర్గాల్లో కూడా నేను వాళ్ళకి పూజ్యుణ్ణైపోయాను నీ కారణంగా. అహమప్యానురూపస్తే వయస్యో జ్ఞాస్యసి శనేహ నతు వక్తుం సమర్థోహం స్వయమాత్మా గతాన్ గుణాన్. నేను నీకు తగిన స్నేహితుణ్ణి అని నువ్వు క్రమంగా తెలుసుకొనగలవు. నా గుణగణములు నేను స్వయంగా తెలుపుకోవటం సమంజసం కాదు కదా. పైగా ఇప్పుడు అవతల వాళ్ళకంటే సాధారణంగా లౌకికంగా ఎలా ఉంటుందంటే, వాళ్ళు నాకు చేసిన దానికన్నా వాళ్ళ శక్తి సమర్థత పోలిస్తే నావి చాలా ఎక్కువ శక్తి సమర్థతలు ఉన్నాయి, నేనే వాళ్ళకి ఎక్కువ చేస్తున్నాను, వాళ్ళు నాకేమీ చెయ్యట్లేదు అన్నట్టుగా అవతల వాళ్ళు కూడా గుర్తించేలాగే కనిపిస్తూ ఉంటాయి. ఒకళ్ళు ఎక్కువగా చేస్తారు, ఇంకొకళ్ళు చాలా తక్కువగా చేస్తూ ఉంటారు, పైగా చేసే సమర్థత కూడా వాళ్ళకి ఉండదు.
కాకపోతే ఏ పుట్టలో ఏముందో అన్నది ఎవ్వరికీ తెలీదు. సమయం, సందర్భం వచ్చినప్పుడు మనం ఊహించిన రీతిగా కొన్ని జరుగుతూ ఉంటాయి. ఏ కారణం లేకుండా ఎవ్వరు మన జీవితంలోకి రారు. ఏ కారణం లేకుండా ఎవ్వరు మన జీవితంలో నుంచి దూరంగా వెళ్ళరు. ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. మనకు ఆ సమయంలో అర్థం కాదు. కానీ దాన్ని నిజంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే మనకి కొన్ని సూచనల రూపంలో తెలుస్తూనే ఉంటుంది. అందుకే ఇక్కడ నీకు తగిన మిత్రుడిని నేను అని అంటే నా కార్యం నువ్వు ఎంత బాగా చేయగలవో, నీ కార్యానికి సమర్థత కలిగి ఉన్నవాడిని నేనన్న సంగతి కూడా, నా గుణాల గురించి గాని ఇవన్నీ కూడా నీకే స్వయంగా అంటే నేను చెప్పుకోవటం సమంజసం కాదు. నేను చెప్పక్కర్లే. సమయం, సందర్భం వచ్చినప్పుడు మనం చేసే పనులు బట్టి ఆ సమర్థత ఏంటి అన్నది తెలిసిపోతుంది. గొప్పలుగా ఎన్నన్నా చెప్పుకోవచ్చు. నిజంగా చేయాల్సిన సమయం వచ్చినప్పుడు ఏమీ చెయ్యలేకపోతే గొప్పలు చెప్పుకున్నట్టే ఉంటది. అక్కడ మనలో ఏమీ సమర్థత లేదన్నది తేలిపోతుంది. పైగా ఏమీ చెప్పకపోయినా ఆ సమయానికి, సందర్భానికి నేను ఎప్పుడైతే కొన్ని పనులు చేస్తూ ఉంటానో నా సమర్థత ఏంటి అన్నది తెలిసిపోతుంది. నేను చెప్పక్కర్లేదు. ఇక్కడ మళ్ళీ అహంకారంతో చెప్పట్లేదు. అంటే నీ ముందు నా గుణాల గురించి చెప్పుకోవక్కర్లేదు. కాకపోతే నీ కార్యాన్ని నేనంతలాగా చేస్తాను అన్న భావనలో. మహాత్మానాం తు భూయిష్టం త్వద్విధానాం కృతాత్మనాం నిశ్చలా భవతి ప్రీతిః ధైర్యమాత్మావతామివ. నీ వంటి బుద్ధిశాలులకు, మహాత్ములకు, ఆత్మజ్ఞానులకు వలె ప్రీతి, ధైర్యము అలాగే నిశ్చలంగా ఉంటును కదా. అంటే కొన్ని గుణాల కారణంగా కొన్ని ఎలా ఉంటాయి వాళ్ళల్లో అంటే బుద్ధి కొంతమందికి చూస్తాం. ఒకడు పని చేస్తే ఇంకోడు పని చేయదు. కాకపోతే నీ వంటి వాళ్ళకంటే రాముని సంబోధించి చెప్తున్నాడు. బుద్ధిశాలులు అట్లాంటి మహాత్ములు పైగా ఆత్మజ్ఞానంల వల్ల ధైర్యాన్ని ఉంటారు. అంటే ఎప్పుడు ఆత్మయందే రమిస్తూ ఉంటారు. ఆ పరమ సత్యాన్ని గ్రహించగలిగిన వాళ్ళు అందుకే మహాబుద్ధిశాలులు. ధైర్యంతో ఉంటారు. పైగా చంచలత్వానికి పరిస్థితులు అటు ఇటు ఏమన్నా మారినా సరే వాళ్ళు పెద్దగా ఏమి ఈ చంచలత్వానికి లోబడరు. పెద్దగా కాదు. అస్సలు లోబడరు. అందుకే వాళ్ళెప్పుడు నిశ్చలంగా ఉంటారు. నిండు కుండలాగే ఉంటారు. అందుకే సత్పురుషులైన మిత్రులు వెండి, బంగారములు. అంటే చాలా అమూల్యమైన వాళ్ళు. రజతం వా సువర్ణం వా వస్త్రాణ్యాభరణాని చ అవిభక్తాని సాధూనాం అవగచ్చంతి సాధవః. ఆఢ్యో వాపి దరిద్రో వా దుఃఖితః సుఖీ తోపి వా నిర్దోషో వా సదోషో వా వయస్యః పరమాగతిః. అంటే వెండి, బంగారము, వస్త్రాలు, ఆభరణాలు మొదలైనవన్నీ కూడా నీవి, నావి అన్న భేదభావం లేకుండా సమానంగా అనుభవిస్తారు. అంటే ఇప్పుడు ఇంతే ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఏదైనా ఒకటే వస్తువు ఉన్నప్పుడు కొట్టుకునే అవసరం ఎక్కువగా సందర్భాలు వస్తూ ఉంటాయి. నాకు కావాలంటే నాకు కావాలని. కాకపోతే ఇవి చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ఏసుకున్నా సరే ఇంకా ఎక్కువ అక్కడ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే అట్లాంటి పరిస్థితులు రావు. పైగా ఆత్మజ్ఞానం కలిగి ఉన్న వాడికి లౌకికమైన వస్తువులు గాని, ఇవన్నీ కూడా వాటి మీద అది ఎక్కడ మక్కువ ఉండదు. అందుకే వాళ్ళు ఎలా ఉంటారు? సమభావ స్థితిలో ఉంటారు. ఎల్లవేళలా ఉంటారు. నిత్యము, నిరంతరం అదే ధ్యాసలో ఉంటారు గాబట్టి, రాయైనా, బంగారమైనా ఒకే ధ్యాసలో చూడగలిగిన వాళ్ళు. ఎందుకంటే ఇవి ఈ భౌతికమైనది ఏదైతే కనిపిస్తుందో ఇది అసత్యం, మిథ్య అన్న వాస్తవాన్ని గ్రహించగలిగి ఉన్నవాళ్ళు. అందుకే ఇవన్నీ కూడా వస్త్రాలు గాని, ఆభరణాలు గాని నీవి, నావి అన్న భేదభావం లేక సమానంగా భావిస్తారు. ఉత్తమ పురుషుడు తన స్నేహితుడు ధనవంతుడైనా, డబ్బు లేనివాడైనా, సుఖాల్లో ఉన్నా, దుఃఖాల్లో ఉన్నా, దోషి అయినా, దోషి కాకపోయినా, అతడు ఎటువంటి వాడైనా సరే తారతమ్యాలంటే భేదాన్ని చూపిచ్చడు. అతన్ని సమానంగానే గౌరవిస్తారంటే సాధారణంగా మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు మనకొక గౌరవం ఇస్తారు. అది ఏదో ఒక కారణం చేత పరిస్థితులు తారుమారై మనకి ఎప్పుడైతే అది కాస్త తగ్గుతుందో, అప్పుడు నిజంగా కష్ట, క్లిష్ట పరిస్థితులు మనకొచ్చినప్పుడు మన చుట్టూ ఉన్నవాళ్ళు ఎవరు నటిస్తున్నారు, ఎవరు నిజంగా మనస్ఫూర్తిగా మనతో స్నేహం చేస్తున్నారో, ఆ బంధుత్వం నిలుపుకుంటున్నారో అన్నది మనకి తెలిగిపోతుంది. తేలిగ్గా ఎందుకంటే బయట పడిపోతూ ఉంటారు. ఎక్కడికన్నా వెళ్ళినా సరే రండి కూర్చోండి అని ఎప్పుడూ చెప్పేవాళ్ళు మన వాళ్ళే కదా మనకి వయసుకో దేనికో గౌరవం ఇస్తున్నారు అని అనుకుంటాం. ఇలా కాస్త పరిస్థితులు తారుమారు వచ్చావా ఆ అన్నట్టుగా చేస్తూ ఉంటారు. ఇది గమనిస్తూనే ఉంటాము. అంటే నిజంగా మనస్ఫూర్తిగా స్నేహం చేసిన వాడు ఎలా చేస్తాడు అంటే
భేదభావం లేని స్థితిలో ఉండటము, తన దగ్గర డబ్బులున్నా, డబ్బులు లేకపోయినా సరే, అలాగే తను ఎంత మంచి వృత్తిలో ఉన్నా, వృత్తిలో లేకపోయినా, అతనికి సుఖాల్లో ఉన్న దానికన్నా కూడా అతని దుఃఖాల్లో ఉంటే ముందుగా వెళ్ళి నుంచుంటాడు. అలాగే నిర్దోషి అయినా, దోషి అయినా తప్పు చేసినా సరే, తప్పు చేశావు అన్నట్టుగా తీసి పడేయకుండా, ఏ కారణం చేత చెయ్యవలసొచ్చిందో అని కాస్త ధైర్యాన్ని చెప్పి ఇంకోసారి చెయ్యనీయకుండా అంటే, తప్పుల్ని కూడా ఒప్పులు చేసుకునేలాగా, సరి చేసుకునేలాగా అంతేగాని ఏది చేసినా నువ్వు చెయ్యి అన్నట్టుగా వెనకాల ఉండటం కాదిక్కడ. అందుకే నిర్దోషి అయినా, దోషి అయినా సరే, మన పిల్లలు ఎలా అయితే తప్పు చేసినప్పుడు వీడు దోషి అని గెంటేస్తామా? లేదే, అలా చెయ్యకు 2 సార్లు చెప్తాము. వాడు మారేదాకా చెప్తానే ఉంటాం. అంతేగాని 2, 3 సార్లు చెప్పాను నా పనైపోయింది అంటామా? అనం కదా! అదే ఇక్కడ కూడా చెప్పేది. తారతమ్యాలు చూపించకుండా తనతో సమానంగా గౌరవించటము. అవి చేస్తారు. ధనత్యాగः సుఖత్యాగో దేహత్యాగోऽपि वा पुनः వయస్యార్థే ప్రవర్తంతే స్నేహం దృష్ట్వా తథావిధం. ఓ రామ, నిజమైన స్నేహితుడు తన స్నేహం కోసం, తన స్నేహితుడు కోసం సంపదలు కానీ, సుఖాన్ని కానీ, అలాగే చివరకు తన ప్రాణాన్ని కానీ త్యాజించటానికి సిద్ధంగా ఉంటాడు. ప్రాణమిత్రులుగా ఉన్న మనము ఇద్దరం కూడా ఈ స్నేహ ధర్మాన్ని పాటిద్దాము. అంటే ఇక్కడ నేను ఆ ధర్మాన్ని పాటించే ఉంటాను అని చెప్తున్నాడు. అంతేగాని రామ నువ్వు కూడా పాటించు అని చెప్పట్లేదు ఇక్కడ. తదేతదేత్యాబ్రవీత్ రామః సుగ్రీవం ప్రియమాదినం లక్ష్మణశ్చాగ్రతో లక్ష్మా వాసవస్యేవ ధీమతః. తేజస్వి అయిన శ్రీరాముడు ఇంద్రుళ్లాగా ప్రజ్ఞాశాలి అయిన లక్ష్మణుడి సమక్షంలో ఆ మధుర భాష అయిన సుగ్రీవుడితో మళ్ళీ ఇలా అని పలుకుతున్నాడు. తతో రామం స్థితం దృష్ట్వా లక్ష్మణం చ మహాబలం సుగ్రీవః సర్వతచ్చక్షుః వనేలూలం అపాతయత్. రామలక్ష్మణులు నిలబడి ఉండుట గమనించిన సుగ్రీవుడు వారికి ఆసనాన్ని సమకూర్చడానికై తన దృష్టిని నలువైపులా ఒక్కసారిగా ప్రసరింపచేశాడంటే కూర్చోటానికి ఎక్కడ వీలుగా ఉంటుంది. సదదర్శ తతః సాలం అవిదూరే హరీశ్వరः సుపుష్పమీషత్ ప్రతాఢ్యం భ్రమరైరుపశోభితం. అప్పుడు సుగ్రీవుడికి ఆసనము ఏది అని వెతుకుతుంటే ఒక పెద్ద మద్ది చెట్టు కనిపించింది. అది విరబూసిన పువ్వులతో, చిగురుటాకులతో, తుమ్మదలతో చాలా చక్కగా విరాజిల్లుతూ ఉన్నది. తస్యేకాం పర్ణబాహూలాం భక్త్యా శాకాం సుపుష్పితాం సాలస్యాస్తీర్య సుగ్రీవో నిశసాద సరాఘవః. అంతటా సుగ్రీవుడు పువ్వులతో, ఆకులతో నిండుగా ఉన్న ఆ మద్ది కొమ్మనొక్కటి విరిచాడు. ఆసనంగా ఏర్పరిచి అక్కడ తర్వాత శ్రీరాముడితో ఉండి దానిపైన కూర్చున్నాడు. తావాసినౌ తతో దృష్ట్వా హనుమానపి లక్ష్మణం సాలసాకం సముత్పాట్య వినీతం ఉపవేశయత్. అప్పుడు హనుమంతుడు వెంటనే ఆ ఇద్దరు కూర్చున్న తర్వాత మళ్ళీ మరి ఒక కొమ్మను తీసుకొచ్చి చాలా వినయంతో అక్కడ నిలబడి ఉన్న లక్ష్మణుని దాని మీద కూర్చోబెట్టాడు. సుఖోపవిష్టం రామం తు ప్రసన్నం ఉదధిం యథా ఫలపుష్పసమాకీర్ణే తస్మిన్ గిరివరోత్తమే. పళ్ళతో, పువ్వులతో కన్నులు విందుగా ఉన్న ఆ కొండ పైభాగాన్న సముద్రంలాగా గంభీరమై ఉన్న శ్రీరాముడు సుఖాసీనుడై ఉండగా చూసి సుగ్రీవుడు ఎంతో సంతోషించాడు. తతః ప్రహృష్టः సుగ్రీవశ్లక్షణం మధురయా గిరా ఉవాచ ప్రణయాద్రామం హర్ష వ్యాకులితాక్షరం. శ్రీరాముడు అంతటి మహావీరుడు స్నేహితుడైనందుకు సంతోషంతో పొంగిపోతున్నాడు. వాలి వలన అప్పుడు వరకు ఏ ఆధలన్నీ ఉన్నాయో అవన్నీ కూడా భయము అతనిలో ఇప్పుడుకి కొద్ది కొద్దిగా అవన్నీ కూడా రాముడితో ప్రేమపూర్వకంగా మృదు మధుర వచనాలతో మళ్ళీ ఇలా విన్నవించుకుంటున్నాడు. అహం వినికృతో భ్రాత్రా చారామ్యేష భయార్దితః ఋష్యమూకం గిరీవరం హృతభార్యః సుదుఃఖితః. రామ, మా అన్న అయిన వాలి నా భార్యను లాక్కున్నాడు, నన్ను చాలా అవమానించాడు. నేను భయంతో దుఃఖానికి లోబడి ఈ ఋష్యముఖ పర్వతానికి చేరి ఇక్కడే నేను నివసిస్తూ ఉన్నాను. సోహం త్రస్తో భయే మగ్నో వసామ్యుద్ధ
భ్రాంతచేతనः వాలినా నికృతో భ్రాత్రా కృతవైరశ్చ రాఘవ. ఓ రాఘవ, అందువల్లే నా మనస్సు చాలా బాధకి లోబడి ఉంది. ఆ కారణంగానే నేను భయాందోళనలకి లోబడి ఉన్నాను. నా అన్నైన వాలి నన్ను కిష్కింద నుండి గెంటి వేశాడు, నా భార్యను లాగేసుకున్నాడు, పగా నాతో శత్రుత్వానికి పూనుకున్నాడు, నన్ను శత్రువులాగా చూస్తున్నాడు. వాలిను మే భయాత్తస్య సర్వలోకా భయంకర మమాపిత్వం అనాథస్య ప్రసాదం కర్తుమర్హసి. ఓ సర్వలోక శరణ్య, అంటే సర్వులు శరణమని వేడుకునేది నిన్నే కదా రామ. సమస్త ప్రాణుల భయాన్ని తొలగించేవాడివి నువ్వే. వాలి భయం వల్ల ఆర్తులో ఉన్నాను, నేను దుఃఖంలో ఉన్నాను, దిక్కుతోచని వాడిగా ఉన్నాను. సర్వుల్ని రక్షించేవాడివి కాబట్టి నన్ను కూడా అనుగ్రహించి నన్ను రక్షించవా అన్నాడు. ఏవముక్తస్తు తేజస్వి ధర్మజ్ఞో ధర్మవత్సలః ప్రత్యువాచ సకాకుత్సః సుగ్రీవం ప్రహసన్నివ. ఎంతో పరాక్రమశాలి, పైగా సమస్త ధర్మాల్ని కూడా బాగా తెలిసినవాడు. తెలియటం వేరు, తెలిసినవన్నీ మళ్ళీ చక్కగా ఆచరించగలిగేవాడు. ఈయన ఆచరిస్తూ ఇంకొకళ్ళని కూడా ఆచరింపచేసేయగలిగేవాడు. ధర్మప్రీతి కలవాడైన శ్రీరాముడు సుగ్రీవుడు మాటలు విన్న తర్వాత చాలా చక్కగా మందహాసంలా దరహాసం చేస్తూ మళ్ళీ సుగ్రీవుడితో రాముడిలా మాట్లాడుతున్నాడు. ఉపకార ఫలం మిత్రం అపకారోరి లక్ష్మణం అధ్యేవత్వం హనిష్యామి తవ భార్యాపహారిణం. ఓ సుగ్రీవ, ఉపకారం జరుగుటయే మిత్రుడి వల్ల ఫలము, అపకారం చెయ్యట శత్రు ఒక్క లక్షణము. అంటే స్నేహితుడికి శత్రువుకి తేడా ఏంటి అంటే, మనతోటే ఉండి మనకే నష్టం కలిగించేవాడు మన స్నేహితుడు అయ్యే అవకాశమే లేదు, తన శత్రువే. స్నేహం అంటే ఏంటి అంటే మనకి ఎప్పుడు కూడా మంచి చేసేవాడు, అందుకే ఉపకారము అంటే మన సన్నిధిలో ఉంటాడు, మనకు అపకారం చెయ్యడు, అట్లాంటి తలంపులు కూడా లేనివాడు. శత్రువు లక్ష్యం అపకారం చెయ్యటము. నీ భార్యను అపహరించిన ఆ వాలిని నేడే నేను చంపేస్తాను అన్నాడు శ్రీరాముడు. ఇమే హి మే మహావేగాః పత్రిణస్తగ్మతేజసః కార్తికేయ వనోద్భూతాః శరా హేమ విభూషితాః. ఓ మహానుభావ, నా ఈ బాణములు చాలా పదునైనవి, పైగా చాలా తేజస్సుతో ఉన్నవి. ఇవి కార్తికేయుని వంటి ఉద్భవించినవి కనుక ఇవి అభేద్యములు. అంటే దీన్ని ఎవరు ఏమి నష్టం కలిగించలేరు. ఇది దేన్నైనా భేదిచ్చేస్తూ ఉంటుంది. పైగా ఇవి బంగారంతో అలంకరించబడి ఉన్నవి. కంకపత్ర ప్రతిచ్ఛన్న మహేంద్ర శని సన్నిభాః సుపర్వాణః సుతిక్షగ్రాః సరోష భుజగా ఇవ. గ్రద్ద రెక్కలతో చెయ్యబడి పైగా ఇంద్రుడు యొక్క వజ్రాయంతో సమానమైనవి. అంటే ఏదైతే ఇంద్రుడు యొక్క వజ్రాయుధం పర్వతాల్ని సైతం ముక్కలు ముక్కలు దాని స్పర్శ చేత కూడా ముక్కలైపోతాయి, అందుకు ఇవి దానితో సమానమైనవి. మంచి కణుపులు గలవి, అంటే ఏ బాణానికి ముందు ఏవైతే ఉంటాయో కొసలు చాలా పదునైనవి, అందుకే సర్పాల వలె భయంకరములు. భ్రాతృసంఖ్యం అమిత్రం తే వాలినం కృతకిల్బిషం శర్వేర్వినిహతం పశ్య వికీర్ణమివ పర్వతం. ఓ వానర శ్రేష్ఠ, వాలి నీకు సోదరుల రూపంలో ఉన్న శత్రువు. అంటే ఇక్కడ మన బంధువర్గంలో వీళ్ళు బంధుత్వాలు అని చూస్తాం, కానీ మనకి ఉపకారం చేసేవాడు మనవాడు, అపకారం చేసేవాడు ఏ బంధువు రూపంలో ఉన్నా సరే అది శత్రువే. అందుకే ఇక్కడ నీ సోదరుడు రూపంలో ఉన్న వాలి నీకు శత్రువు, అతడు చాలా పాపాత్ముడు. నా ఈ బాణాలకి గురయ్యి ఎలా అయితే పర్వతాలు కూడా నేల మీద రాలుతాయో అలాగే వాలి కూడా నేల రాలిపోతాడు, అది నువ్వు చూస్తావు అన్నాడు. రాఘవస్య వచః శ్రుత్వా సుగ్రీవో వాహినీపతిః ప్రహర్షమతులం లేభే సాధు సాధ్వీతి చ బ్రవీత్. వానరసేనకు అధిపతి అయిన సుగ్రీవుడు శ్రీరాముడు యొక్క మాటలకి పరమ ఆనందభరితుడై బాగు బాగు అని చాలా ఆనందంతో ఉన్నాడు. అంటే ఇప్పుడు నిజంగానే కార్యం చేసినా చెయ్యకపోయినా చేసే ముందు ఏదైతే ధైర్యాన్ని ఇస్తూ ఇలా మనలో ఉన్న ఆ భయాన్ని తొలగించేస్తూ ఎవరైతే భరోసాగా మాట్లాడుతూ ఉంటారో సగం అక్కడే మనకి భయం వెళ్ళిపోతుంది, ఆ కార్యం సగం అక్కడే అయిపోయినట్టు. ఎలా అయితే మనకి
పాజిటివ్‌గా ఉండటం. ప్రతిదాన్ని అనుమానంగా చూసేటప్పుడు చిన్న చిన్న పనులు కూడా మనం చెయ్యలేము. ఎప్పుడైతే పాజిటివ్‌గా ఉంటూ ఉంటామో అంటే కొండని పిండి చేసేస్తాను, ఇప్పుడు నాకు లేని శక్తి నేను అనుకోవటం వేరు. కాకపోతే చేసే కృషి ఎంత చేయగలనో అంతే చేస్తాను. నాకున్న శక్తి నా పరిమితిలోనే నేను చెయ్యగలను. కానీ ఇది సాధ్యమవుతుంది అని అనుకుని చేసుకునేవాడికది క్రమేణా ఆ మార్గం వైపే వెళ్తాము. అది జరిగి తీరుతుంది. ప్రతీదీ అయిపోతున్నప్పుడు కూడా చివరికి వచ్చేసాక కూడా అనుమానం, అనుమానం, అనుమానం ఇదవ్వదు, ఇదవ్వదు, ఇదవ్వదు అన్నది ఎవరికైతే ఉంటుందో ఆలోచనలు, వాళ్ళకి తీరా చేతికి అందేది కూడా చేయి జారిపోయిందన్నట్టుగానే అవుతూ ఉంటుంది. కాకపోతే ఇక్కడ మాటిచ్చిన వాడెవరు అంటే శ్రీరాముడు. అందుకుని శ్రీరాముడు మాటలకి సుగ్రీవుడు చాలా ఆనందానికి లోబడి ఉన్నాడనుకుని ఆయన్ని ప్రశంసించటానికి పూనుకుని ఇలా మళ్ళీ మాట్లాడుతున్నాడు. దీంతో రామాయణంలో కిష్కింధాకాండలో 8th సర్గలో 25 శ్లోక సంపూర్ణం.